వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. ఈ వీడియో మనం ఎక్సర్సైజ్ 11Bలో క్వశ్చన్ నెంబర్ 4 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. A solid metal of mass 150 grams melts at its melting point 800 degrees centigrade by providing heat at the rate of 100 watt. The time taken for it to completely melt at the same temperature is 4 minutes. What is the specific latent heat of fusion of the metal? ఇక్కడ మనం ఇచ్చిన డేటా నోట్ చేసుకుంటూ అర్థం చేసుకుందాం. ఒక మెటల్ తీసుకోండి, దాని మాస్ 150 గ్రామ్స్. మెటల్ యొక్క మాస్ అంతా 150 గ్రామ్స్. 800 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఉన్నది. ఓకే, మనం కొంత హీట్ ఇవ్వడం వల్ల, ఎంత హీట్ అని చెప్తాను. హీట్ అవ్వడం వల్ల ఏమైందంటే సేమ్ టెంపరేచర్ దగ్గర పూర్తిగా మెల్ట్ అయిపోయింది. అంటే ఇది మోల్టెన్ మెటల్ అయిపోయింది. రైట్, సేమ్ టెంపరేచర్ అంటే 800 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గరే. రైట్, ఇప్పుడు ఇక్కడ మన జనరల్గా ఈ సేమ్ 150 గ్రామ్స్, ఇదేం వెయిట్ ఏం మారదు, మాస్ ఏం మారదు, అదలా ఉంచండి. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ పి పవర్ వాట్లో ఉంటే పవర్, టైం మినిట్లో ఉంది. అంటే పీని టీని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు నోట్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే పవర్ పి ఇవ్వడం జరిగింది, అంత 100 వాట్. టైం టీ ఇవ్వడం జరిగింది 4 మినిట్స్. అంటే 4 into 60 సెకండ్స్ అంటే 240 సెకండ్స్. ఇది టీ వాల్యూ. ఇక్కడ అబ్జర్వ్ చేయడం జాగ్రత్తగా. మనకి ఇచ్చిన 2 వాల్యూస్ చూడండి. పీ వాల్యూ ఇవ్వడం జరిగింది 100 వాట్ అని, టీ వాల్యూ ఇవ్వడం జరిగింది 240 సెకండ్స్. క్లియర్? ఇప్పుడు మనకి హీట్ ఎనర్జీ కావాలంటే మనం ముందు నుంచి చూస్తాం, గుర్తుందా? హీట్ ఎనర్జీ కావాలి అంటే హీ అంటే ఎవరు? పీటీ సార్ అని చెప్పాను. హీట్ ఎనర్జీ అంటే చార్జ్ ఎనర్జీ. ఎంత? పి ఇంటూ టీ అంటే 100 into 240. 100 into 240 అంటే 24,000. ఇది వాట్, ఇది సెకండ్ లో ఉంటే ఇది జూల్ లో ఉంటుంది. క్లియరా? 24,000 జూల్. 24,000 జూల్ ఇది హీట్. ఓకే, ఇంత హీట్ అవడం వల్ల అది మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మన రెగ్యులర్ కాన్సెప్ట్కి వచ్చేద్దాం. టెంపరేచర్ ఏమైనా మారిందా? ఏం మారలేదు. సేమ్ టెంపరేచర్ ఉంటే మనకి ఏం ఫార్ములా చెప్పాను? హీట్ ఫార్ములా ఏంటి? వెరీ గుడ్, M into L. టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటే MC డెల్టా T. ఓకే, ఇక్కడ M అంటే ఎంత మనకి? 150 గ్రామ్స్. దాన్ని బై 1000 చేసేయండి, అది కేజీలో కన్వర్ట్ అయిపోతుంది. కేజీ ఇంటూ L మనం ఫైండ్ అవుట్ చేయాలి. Q అంటే ఈ వాల్యూ రాయొచ్చు. ఏది? 24,000 జూల్. క్లియరా? ఇప్పుడు ఇక్కడ సింప్లిఫై చేస్తున్నాను. కంటిన్యూషన్. L కావాలి అంటే 24,000 జూల్ని దేంతో మల్టిప్లై చేయొచ్చు? ఈ ఫ్రాక్షన్ ఇటు వెళ్తే రెసిప్రోకల్ అవుతుంది. అంటే 150/1000, 1000/150 అవుతుంది. కేజీ. ఈ కేజీ అని కిందకి వెళ్ళి ఈ కింద ఉంటుంది 150 కేజీ, పైకి వస్తే కేజీ ఇన్వర్స్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది సింప్లిఫై చేద్దాం. ఈ జీరో క్యాన్సిల్. 5తో 5 3 జార్ 5 20 జార్ 3తో 3 8 జార్. ఇంకా మిగిలిన వేడి చూడండి. ఇంకా 8,000 ఇంటూ 20 జూల్ పర్ కేజీ లేదా కేజీ ఇన్వర్స్. అంటే దీని ఏమైనా రాయొచ్చు? 8 2 జార్ 16, 16 తో 4 zeros 1 2 3 4 జూల్ పర్ కేజీ. ఇక్కడ ఒక నంబర్ తర్వాత పాయింట్ పెడదాం. అంటే డెసిమల్ స్టాండర్డ్ ఫార్మ్ రాయటం. స్టాండర్డ్ ఫార్మ్ అంటే రాయాలి 1 తర్వాత ఎన్ని అకౌంట్ చేయండి. 1 2 3 4 5 డిజిట్స్ ఉన్నాయి. అంటే దీని ఏమైనా రాయొచ్చు? 1.6 into 10⁵ జూల్ కేజీ ఇన్వర్స్. ఇది
ది స్పెసిఫిక్ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూషన్ ఆఫ్ ది మెటల్ ఈజ్ 1.6 into 10⁵ జూల్ కేజీ ఇన్వర్స్. దీంతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 4 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.